ఒకటో వచనాన్ని చదువుకుందాం. యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. ఆమేన్. దేవుడి లేఖన భాగాలను తన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నా వాయిస్ వస్తుంది కదన్నా? ఓకే ఓకే మీకు కోర్టు పనితీరు గురించి ఐడియా ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ లేకపోయినా అదే ప్రాసెస్లో కోర్టు ఏ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుందో మనకు కూడా ఇంచుమించు అలాగానే మన పాపాలకు సంబంధించి కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు కోర్టులు ఎలా పనిచేస్తాయి, ఆ విధానంలో యేసుక్రీస్తు ప్రభు మన తరపున న్యాయవాదిగా ఉండి ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం అన్నమాట. జనరల్గా అయితే కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, జడ్జి గారు. ముద్దాయిల మీద ఈ పోలీసులు నేరం మోపి వాని కోర్టుకు తీసుకెళ్ళి వాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారనమాట. ఈ ముద్దాయి తరపున చట్టం గురించి కానీ నేరాల గురించి కానీ ఈ బాగా తెలిసిన వ్యక్తి ఒక న్యాయవాదిగా ఉండి, సార్ మా క్లయింట్ నిర్దోషి, అతనికి ఏ పాపం తెలియదు సార్, అన్యాయంగా అతని మీద ఈ నేరం మోపారు, అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని వాదించి న్యాయమూర్తి దగ్గర తన వాదనలు వినిపించి ఈ కేసులో ఇలాంటి కేసులలో ముద్దాయిలను విడిపిస్తూ ఉంటారనమాట. ఓకే, అంతవరకు బాగుంది. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ లాయర్ అవసరమా అంటే, తప్పు చేస్తేనే కదా కోర్టుకు వెళ్ళాలి అని అంటే, మనకెందుకు లాయర్ అవసరము అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నా మాట విని అనేది ఒక విషయము, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుట అనేది రెండో విషయం అన్నమాట. నా మాట వినడం ముఖ్యము, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచటం ముఖ్యం. ఈ 2 విషయాలు పాటిస్తేనే వాడు నిత్య జీవం గలవాడు అనమాట. వాడు అలాంటి వాళ్ళే తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని మీతో నిశ్చయమో చెప్పుచున్నానని దేవుడు చెప్తున్నాడు. మనం ఆయన యందు విశ్వాసం అయితే కలిగి ఉన్నాం, బాగుంది. కానీ మొదటి పాయింట్ చూస్తే నా మాట విని అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఈ విషయంలో చాలా మంది ప్రపంచం మొత్తం తప్పిపోయేది ఈ విషయంలోనే అన్నమాట. మాట వినడంలో తప్పిపోతూ ఉంటారు. ఆయన మాట అంటే ఆజ్ఞనే కదా. ఒక విషయం చేయవద్దని చెప్తే, లేదంటే ఏదైనా సరే ఒక ఆజ్ఞ ఇచ్చినా, ఒక మాట చెప్పినా దాన్ని మనం మీరకూడదన్నమాట. సరే, ఇప్పుడు ఒక 10 ఆజ్ఞలు ఉన్నాయి, అవి మనం పాటించాలా వద్దా అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉంటాయి. 3వ వచనం నుంచి 10 ఆజ్ఞలు ఉంటాయి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంటాయి అన్నమాట. అందులో ఉదాహరణ చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఉంటుంది మొదటి ఆజ్ఞ. అది మనం పాటించాలా వద్దా?
దేవుడు కాకుండా వేరొక దేవుడిని మనం పెట్టుకోగలమా? వేరొకరిని దేవునిగా మనం పూజించగలమా? కుదరదు కదా! అట్లా ఇంకొక ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమున విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. సో, దీన్ని గూడా మనం మీరి ఏమన్నా చేయగలమా? ఏం చేయలేం. ఇట్లా ప్రతి ఆజ్ఞ గూడా మనం తప్పకుండా పాటించాల్సిందే అన్నమాట. అట్లా పాటించని వాళ్ళని ఏం జేసేవాళ్ళు పాత నిబంధన ఇశ్రాయేలీయులు ఆ సమాజం బయటకి తీసుకెళ్ళి సాక్షులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళను రాళ్ళతో చావగొట్టేవాళ్ళనమాట. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే, ఇప్పుడు కృపాకాలం కాబట్టి మనకు ఈ కోర్ట్ సిస్టమ్ ఒకటుందనమాట. మనకొక లాయర్ ఉన్నాడు. ఇప్పుడు మనం మన సహోదరుని తిట్టాము, లేదా అనవసరంగా వేరే వాళ్ళతో గొడవ పడ్డాము, లేదా ఒక వస్తువు దొంగతనం చేశాము, లేదా లంచం తీసుకున్నాము, లేదా వ్యభిచారం చేశాము. వీటన్నిటిని బట్టి అపవాది మన మీద నేరం మోపుతాడనమాట. చూడు ఇతను ఇలా చేశాడు, ఇతను మోసం చేశాడు, ఇతని సహోదరుని మోసం చేశాడు, ఇతను అబద్ధం ఆడుతున్నాడు, ఇతను విగ్రహారాధన చేస్తున్నాడు. ఇలాగా మన మీద నేరం మోపుతూ ఉంటాడనమాట అపవాది ఎప్పుడూ గూడా. ఎందుకంటే అపవాది వాడు అబద్ధానికి జనకుడు. బైబిల్‌లో మొట్టమొదట అబద్ధం ఎవరు చెప్తారంటే సాతానే చెప్తాడనమాట. తోట మధ్యలోని వృక్ష ఫలాలను తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారని దేవుడు చెప్తే, సాతాను ఏం చెప్తాడు? మీరు చావనే చావరు అని అబద్ధం చెప్తాడు గదా! అట్లా. యోహాను సువార్త 8 అధ్యాయం 44 వచనం చివర్లో ఉంటుంది. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని. ఎందుకంటే వానికి 24/7 ఇదే పని ఉంటుందన్నమాట. ఎవరు బలహీనులుగా ఉన్నారు? ఎవరిని పడగొట్టాలి? ఎవరి మీద కేసు పెట్టాలి? ఎవరిని జైల్లో వేయాలి? అంటే ఎవరిని బంధించాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా తిరుగుతూ ఉంటాడన్నమాట వాడు. వానికి దేవుడే అధికారం ఇచ్చాడు వాస్తవంగా. యోహాను సువార్త 14 అధ్యాయం 30 వచనంలో గూడా ఉంటుంది. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని. ఎందుకంటే అధికారం మొత్తం వాని చేతిలో ఉందన్నమాట. ఎలాగైతే పోలీసుల పని ఒక మండలంలో ఏం చేయాలన్నా పోలీసులు చేస్తుంటారు గదా! మొత్తం పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటదన్నమాట. ఎవరిని అరెస్ట్ చేయాలన్నా, ఎవరిని లోపలేయాలన్నా, ఎవరి మీద కేసు పెట్టాలన్నా వాళ్ళు చేస్తుంటారు గదా! ఇప్పుడు అదే పని వాడు చేస్తాడన్నమాట. పోలీస్ ఏం చేస్తాడు? ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్నారనుకోండి. హెల్మెట్ లేకపోయినా, ఆర్‌సీ లేకపోయినా, ఇన్స్యూరెన్స్ లేకపోయినా, లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా, ఇంకోటి ఇలా ఏం మిస్టేక్ చేసినా గూడా ఎవరు దొరుకుతారా ఈరోజు? ఎవరి మీద కేసు రాద్దామా అనేసి చూస్తుంటారు గదా! అలాగా సాతాను గూడా ఏం చేస్తుంటాడంటే, మనం ఎవరిని దొరుకుతామా? ఎవరి మీద ఆ రోజు రిపోర్టు దేవునికి పంపిద్దామా అనేది ఎదురు చూస్తా ఉంటారనమాట. అలా చిన్న చిన్న వాటికి గూడా వెంటనే రిపోర్టు చేస్తా ఉంటాడు దేవునికి. చూడు ఇతను పాపం చేశాడు. ఇదిగో చూడు ఇతను అబద్ధం ఆడుతూ పట్టుబడ్డాడు. ఇదిగో చూడు ఇతన్ని మోసం చేస్తుంటే పట్టుకున్నాను. ఇతన్ని శిక్షించండి వెంటనే. ఇతన్ని నరకంలో పడేయండి. అని ఇట్లా మన మీద చార్జ్ షీట్‌లు ఫైల్ చేస్తుంటారనమాట. మనము దేవుని పిల్లలమైతే రక్షింపబడి ఉంటే వెంటనే మనలో పశ్చాత్తాపం వస్తుందనమాట. పరిశుద్ధాత్మ మనలను ఒప్పిస్తాడు. అంటే ఆయన ఆదరణకర్త, మధ్యవర్తి మనకి. ఇప్పుడు చూడండి చాలా మీరు గమనించే ఉంటారు. ఎవరైనా ఒక దొంగతనం చేసినా, లేకుంటే మర్డర్ చేసినా, వేరే వాళ్ళను తల పగలగొట్టి పారిపోయినా, ఎక్కువ రోజులు దాక్కోలేరనమాట వాళ్ళు ముద్దాయిలు. అప్పుడు మధ్యవర్తి ఏం చేస్తాడు? "అరే! రారా బాబు నువ్వు, నేను ఎస్ఐతో మాట్లాడతానురా. నిన్నేమి అనకుండా నేను జూసుకుంటాను. రా" అని పిలుచుకొని తప్పు ఒప్పుకో.
నేను నిన్ను కొట్టకుండా చూసుకుంటాను అని లొంగిపోయేలా చేస్తాడనమాట. అలాగా పరిశుద్ధాత్మ కూడా మనకు సహాయం చేస్తూ, మనం ఎలాంటి పాపాలన్నా చేయనివ్వండి. మనము దేవుని నుంచి ఏదైనా పాపాలు చేసినప్పుడు, దేవుని నుంచి దూరంగా పారిపోతాం అనమాట. ఆ రోజు ప్రార్థన చేసుకోబుద్ది గాదు. ఈరోజు మోసం చేశాను, ఒకరిని మోసం చేశాను, ఒకరిని తిట్టాను అనవసరంగా, ఒకరిని కొట్టాను. ఆ రోజు ప్రార్థన చేసుకోవాలనిపించదు. ఎందుకంటే ఎట్లాగా చెడిపోయింది గదా! నాకు దేవునికి సంబంధం పోయింది. మనం ఈరోజు ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఎందుకు అనవసరం గదా! ఎందుకు ప్రార్థన గూడా చేయకుంటే వదిలేస్తే బావుంటదను. రేపు గూడా అలాగే, ఎల్లుండి అలాగే, ఇలాగా రోజుల తరబడి మనం దేవుడినొదిలి దూరంగా పారిపోయే పరిస్థితి ఉండకుండా, ఈ ఆదరణకర్త, ఈ మధ్యవర్తి, ఈ మీడియేటర్ అనే అతను ఏం జేస్తాడంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం జేసి, లేదురా నేను మాట్లాడతాను రా అని జెప్పి పిలుచుకొని వచ్చి, మనము మనల్ని ఒప్పించి, ఆ తప్పులో అలాగే ఉండిపోకుండా మనకు ఒప్పుదల అనేది చేయిస్తాడు మన చేతనమాట. ఓకే. అప్పుడే మనం పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ తప్పయిపోయింది సార్. ఏదో పొరపాటున కొట్టాను, ఆవేశంలో కొట్టానని ఒప్పుకుంటామనమాట. అట్లాగే మన పరిశుద్ధాత్మ దేవుడు గూడా మనలో క్రియ కలిగించినప్పుడు, దేవుని దగ్గరికొచ్చి మన పాపాలను ఒప్పుకొని, దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడే, మనకు దాని నుంచి విడుదల ఉంటుందనమాట. ఓకే. పాపమైతే చేశాము. మరి అపవాది మన గురించి కంప్లెయింట్ ఇచ్చాడు. కేసు రిజిస్టర్ అయింది. పరిశుద్ధాత్మ అనే మధ్యవర్తి అంటే ఆదరణకర్త ద్వారా, ఆయన నడిపింపు ద్వారా మనం మన పాపాలను ఒప్పుకొని దేవుని ఎదుట క్షమాపణలు కోరాము. సరెండర్ అయిపోయాము. పోలీస్ స్టేషన్‌లో అయితే ఏం చేస్తారు? మనం చేసిన తప్పుకు లొంగిపోయామంటే మనలను కోర్ట్‌లో జడ్జి ఎదుట ప్రవేశపెడతారనమాట. అక్కడ ఈ తప్పు చేసిన వ్యక్తి ఒక లాయర్‌ని పెట్టుకొని తన తరపున ఎందుకు ఆ తప్పు చేయాల్సొచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పు జరిగింది, దానికి ముద్దాయి ఎలాంటి పశ్చాత్తాపం చెందుతున్నాడు అనే విషయాలు వాదనలు జరుగుతాయి. దాన్ని బట్టి జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు. మొదట మనం చదువుకున్నాం గదా! ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు మన తరపున లాయర్‌గా పనిచేస్తాడనమాట. మన వ్యాజ్యము తండ్రి ఎదుట లేదా దేవుని ఎదుట ఉన్నప్పుడు పాపం చేసిన వాళ్ళు అపవాది పిల్లలైతే సాతాను వారి తరపున వాదించుతాడు. మనం వచ్చేసి దేవుని పిల్లలంగా ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన తరపున వాదిస్తాడనమాట. సాతాను లాయర్‌గా ఉన్న పరిస్థితుల్లో ఏమవుతుంది? అతన్ని లాయర్‌గా పెట్టుకున్న వాళ్ళు, ఈ లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే రేపొద్దున తీర్పు దినమున, "యెస్ యువర్ ఆనర్, మా క్లయింట్ తప్పు చేశాడు. ఇతన్ని శిక్షించండి, నరకంలో పడేయండి" అని చెప్తాడనమాట. కానీ మన పరిస్థితి అట్లా ఉండదనమాట. మన పరిస్థితి ఎట్లా ఉంటదంటే, ఆయన మన కోసం ఎప్పుడు మనల్ని విడిపించడం కోసమే ఆహ్, ఫస్ట్‌లోనే చదువుకున్నాం గదా! ఆయన మనల్ని తీర్పులోనికి రాకుండా, మరణంలో నుండి జీవంలోనికి దాటించడం కోసమే ఎప్పుడు గూడా దానికోసమే మన తరపున వాదిస్తా ఉంటాడనమాట. జెకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. ఇక్కడ మన తరపునైతే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉంటాడనమాట. మనము పరిశుద్ధాత్మ ఆదరణకర్త ద్వారా యేసుక్రీస్తుకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు చెప్తాం. అయ్యా! నేను మోసం చేశాను, అబద్ధం చెప్పాను, లంచం తీసుకున్నాను. నా తప్పు ఈసారి క్షమించండి అని చెప్తే, మన తరపున ఆయన వాదిస్తాడనమాట. ఈసారికి తండ్రి తండ్రి ఈసారికి ఉండనిమ్ము. ఇదొక్కసారికి అవకాశం ఇయ్యండని వాదిస్తా ఉంటాడు.
ఇక్కడ చూడండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే జరుగుతుందన్నమాట. యెహోషువ మీదనే ఈ సాతాను కంప్లెయింట్ చేస్తా ఉన్నాడన్నమాట. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం కూడా చదువుకుంటే, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని యెడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇలాగా రిక్వెస్ట్ చేసుకుంటా ఉండవచ్చనమాట. యజమాని ఏం చేస్తాడంటే, 3 సంవత్సరాల నుంచి నేనొస్తున్నాను. ఈ చెట్టు ఏం ఫలించడం లేదు. దీనివల్ల ఉపయోగం ఏం లేదు. దీన్ని కొట్టేద్దామంటే, తోటమాలి కొట్టొద్దు. ఇంకొక సంవత్సరం గూడా అవకాశం ఇద్దాము. దానికి ఎరువేద్దాము. మంచిగా నీళ్లు కొడదాము. అప్పుడు ఫలిస్తుందేమో చూద్దాం అనే అవకాశం అడుగుతున్నాడనమాట. ఇట్లాగా మనం ఎన్ని సార్లు తప్పు చేసినా వీడు ఇదే తప్పు రిపీట్ చేస్తూనే ఉన్నాడు. ఇదే ఇదే తప్పు చేసి, ఇదే పాపం చేసి కొట్టుకొస్తున్నాడు. వీడిని క్షమించడం దేనికి? ఎందుకు కొట్టేస్తాము అనే భావన రాకుండా మన అడ్వకేట్ అయిన యేసుక్రీస్తు ప్రభు, అయ్యా ఇదొక్కసారి క్షమించండి. ఇంకోసారి ఇదొక్కసారి క్షమించండి. అతని కృపను మెండుగా అనుగ్రహిద్దాము. ఇంకోసారి ఇట్లా తప్పు చేయకుండా చేద్దాము. ఇదొక్కసారికి ఈ ఒక్కసారికి గూడా ఉండనివ్వండి అనేసి చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. మామూలుగా అయితే బయట మధ్యవర్తులనుకోండి, లోకంలో ఉన్నవాళ్ళు, ఒకసారి తప్పు చేస్తే సరే పోలీసోళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. 2 సార్లు చేస్తే తీసుకెళ్తారు. ప్రతిసారి చేసి ఈ రోజు నన్ను స్టేషన్‌కి తీసుకెళ్ళంటే వాళ్ళేమంటారు? పోరా ఇది నీకు ఆన ఆనవాయితీగా మారింది అని జెప్పేసి పట్టించుకోరనమాట. కానీ సంవత్సరాల తరబడి మనం ఎప్పుడైతే రక్షించబడినప్పటి నుంచి చూడండి, ఒకసారి అనుకుంటే మనం యేసుక్రీస్తు దేవుడని తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా ఎన్ని చేసుంటాం ఇలాంటివి. ఆహ్, ఆ మాట మాట్లాడకూడదని తెలిసినా మాట్లాడతాం అన్నమాట. ఆ చూపు చూడకూడదని తెలిసినా చూస్తా ఉంటాం. ఆ పని చేయకూడదని తెలిసినా చేస్తా ఉంటాం అన్నమాట. ఈ లోకంలో ఉన్న మధ్యవర్తులైతే రారు. 1, 2 వస్తారు. మూడో దానికి రారు. కానీ మనకున్న అడ్వొకేట్ ఎలాంటి వాడంటే ఫస్ట్ నుంచి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించమని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాడన్నమాట. ఈసారికి అవకాశం ఇయ్యి దేవుడా! ఈసారికి అవకాశం ఇయ్యని జడ్జిని వేడుకుంటా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపను కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఆత్మయు మన బలహీనత చూసి అనుంది. అంటే మనుషులం గదా! అంటే ఏం జేస్తాం? అంటే కోపంలో ఎదుటి వాళ్ళని అనరాని మాటలు అనేస్తామనమాట. ఆయన ఆజ్ఞలను పాటించడంలో నిర్లక్ష్యం ఉంటది కొన్నిసార్లు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తానే ఉంటాం. సరే చేస్తే చేసిర్రని ఆయన పక్షంగా మన పక్షంగా ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అంటే ఇంకా జడ్జి గారైతే అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేరనమాట. ఇంక ఒప్పుకునేది లేదు. ఈసారి ప్రసక్తి లేదు. కొట్టేయాల్సనమాట. శిక్ష వేసేయాల్సిందే అని అంటున్నాడు. కానీ ఈయన ఇంక ఇంక ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్లీజ్ ఎలాగోలా దేవా ప్లీజ్ ఈసారికని అంతలాగా మన తరపున రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఈసారికి మా క్లయింట్‌ని క్షమించండి. ఇదొక్కసారికి ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. ఎలాగోలా కాపాడుతాను అనేది అంతగా రిక్వెస్ట్ చేసే వాళ్ళని ఎవరైనా చూసుంటారా? అడ్వొకేట్‌లని? లాయర్‌లు అంతగా బతిమాలుకోవడం ఎవరు ఉండరనమాట. ఎందుకంటే వాళ్ళకనవసరం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తా ఉంటారు. కానీ మన తరపున ఉన్న అడ్వకేటు ఉత్తరవాది ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఎలాగోలా ప్రభువా ఈసారికి మాత్రం క్షమించండి ఇతన్ని. ఈసారికి మాత్రం ఈ పాపం నుంచి విడిపించండి. శిక్ష వేయకండి అనేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాడంట. అలాగే ఇంకా చూస్తే 1 పేతురు 5వ అధ్యాయం
8వ వచనం 9వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అంటే కన్ఫర్మ్ అన్నమాట ఇది. సాతాను మన వెంట పడుతూ ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అనమాట. వెదకుచూ ఉన్నాడంట. వెదకుచూ తిరుగుతున్నాడంట. మంది ఈ లోకంలో బాధలు పడుతున్నారు. వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నారు కదా! మీరు అలాంటి తప్పులు చేయకండి, జాగ్రత్త పడండి అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడనమాట. ఇది కొంతకాలమే అనమాట. ఇట్లాగా ఎంతకాలం ఇట్లా భయపడి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటే ఇది కొంతకాలం వరకే. ఎందుకంటే ప్రెజెంటు ఎవరి దగ్గరుంది? పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎవరి దగ్గరుందంటే వాని చేతిలో ఉందనమాట. కాబట్టి వానికి ఇష్టం వచ్చినట్లు కంప్లెయింట్ రైజ్ చేస్తాడు. ఇష్టం వచ్చిన కేసులు కట్టుకొని, ఇష్టం వచ్చిన వాళ్ళని జైల్‌లో వేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. కానీ ఒకానొక రోజు సాతానుకున్న ఈ లైసెన్స్‌ని క్యాన్సెల్ చేస్తారు. వాడికున్న అధికారాన్ని తీసేస్తారనమాట. అదే ఉంటది చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక, ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవునివాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. ఇక్కడ చూస్తే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది అనింది. రాత్రింబగళ్ళు డే అండ్ నైట్ కంటిన్యూస్‌గా రెస్ట్ లేకుండా వానికిదే పననమాట. చూడు ఏం మాట్లాడుతున్నాడో, చూడు ఏం తింటున్నాడో, చూడు ఏం తాగుతున్నాడో, చూడు ఏం చూస్తున్నాడో, చూడు ఎక్కడ కూర్చున్నాడో, చూడు పడుకున్నాడు, ఎక్కడ పడుకున్నాడో చూడు, ఏం ఆలోచన చేస్తున్నాడో చూడు. ఇలాగా కంటిన్యూస్‌గా మన మీద కంప్లెయింట్లు ఎళ్తానే ఉంటాయన్నమాట దేవునికి. ఈ సాతాను చేసే పనే అదనమాట. కాబట్టి మనం చేసే క్రియలే గాదు, మన తలంపుల పట్ల కూడా జాగ్రత్త కలిగి ఉండమనేమో అందుకేమో దేవుడు చెప్తాడనమాట. రాత్రింబగళ్ళు మన తలంపులను మనం కాచుకొని ఉండాలనమాట. ఎటువంటి చెడు ఆలోచన రాకుండా చూసుకుంటా ఉండాలి. సరే. ఇంతవరకు వాదనలయిపోయాయనమాట కోర్ట్‌లో. ఇంతవరకు వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఇంకా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. సో, రోమా పత్రిక 8వ అధ్యాయము 33, 34లలో చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇక్కడ అసలు విషయము మన అదృష్టము ఏంటంటే, ఒకరొకరు వేరనుకోండి. ఇప్పుడు అడ్వకేట్ ఒకరు, మన తరపున లాయర్ ఒకరు, జడ్జి ఒకరు, మధ్యవర్తి ఒకరు, ఒకరికొకరు పడలేదనుకోండి. ఎవరో వేరు వేరు పర్సన్స్ అనుకోండి. వాళ్ళకు ఉన్న భేదాభిప్రాయాలను బట్టి, వాళ్ళకు మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వాళ్ళు ఒప్పుకోరనమాట. అరే! మధ్యవర్తి కొట్టకుండా చూడండి, నేను లొంగిపో చేస్తానంటే, పోలీసులు కొట్టకుండా ఉంటారా? లేకుంటే ఈయన తరపున కొంచెం మంచిగా వాదించండి, కేస్ ఎట్లైనా గెలిచేసాడని అంటే, ఎందుకు వీడు తప్పు చేశాడు కదా! వీని పక్షాన ఎందుకు మంచిగా వాదించడం అని లాయర్ అనుకుంటే, జడ్జి గారు కూడా ఎందుకు వీళ్ళింతగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు? అవసరం లేదు. వీడు ఇన్ని తప్పులు చేశాడు. వీడిని శిక్షిద్దామని జడ్జి అనుకుంటే, అంటే ఒకరు సహాయం చేయాలనుకున్నా, ఒకరు చేయకపోతే కష్టం అనమాట. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. ఎందుకు? జడ్జి దేవుడే, శిక్ష విధించేవాడు దేవుడే, నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే, మన పక్షాన విజ్ఞాపన చేయువాడు దేవుడే. అంటే అడ్వకేట్ దేవుడే, మధ్యవర్తి పరిశుద్ధాత్మ అంతా ఆయనే అన్నమాట. ఇక్కడ ఇంకా సమస్య ఏముంది? అందరూ ఒకరే. కాబట్టి మనకు ఆ భయం
అనవసరం అన్నమాట. ఇంక ఏ విధమైన మనకు ఈ కేసులో గెలుస్తామా లేదా అనే విషయం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి గూడా అంతా ఆయనే మనకు సహాయం చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనంలో ఉంటుంది. మనం మొదట చదువుకున్న వచనం ఇది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ మొదటి విషయం నా మాట వినడం అనేది దాని గురించి ఇంతవరకు చదువుకున్నాం అన్నమాట. మాట విన్నాం. వినకపోతే ఇంతవరకు కోర్ట్ ప్రొసీడింగ్స్ జరిగాయి. మనం చేసిన తప్పుకు గాను, చేసిన పాపానికి గాను ఇంతవరకు కోర్ట్‌లో జరిగింది. జడ్జిమెంట్స్ దాకా వచ్చింది. నీతిమంతులుగా తీర్చాలన్న దేవుడే, శిక్ష విధించాలన్న దేవుడే అన్నమాట. నీతిమంతులుగా తీర్చబడితే మంచిదే. ఒకవేళ శిక్ష విధించాల్సి వస్తే రెండవ పాయింట్ ఏంటి మనకు కావాల్సింది? దేవుని యందు విశ్వాసం ఉంచాలి కదా! అంటే ఆయన మన పాప శిక్షకు బదులుగా ఆ కలువరి శిలువలో అప్పగించబడ్డాడని నమ్మడం. అదే కదా! ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే నా పాపాల కోసం ఆయన బలి అయ్యాడు అనేది, తిరిగి లేచాడు అనేది మన నమ్మకం అన్నమాట. ఆ విషయం మీద మనం నమ్మాలి. ఇక్కడ మన శిక్షను ఆయన ఆల్రెడీ కలువరి శిలువలో భరించాడు. మనం కొన్నిసార్లు తప్పిపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం కాబట్టి మనం మరణంలోనికి కాక డైరెక్ట్‌గా జీవంలోనికి దాటించబడతాం అన్నమాట. ఈ రెండో పాయింట్ మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. మొదటి పాయింట్ చాలా మంది తప్పిపోతా ఉంటారు. కొంచెం అర్థం చేసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే చాలా మంది తప్పిపోతా ఉంటారు. దానికి గాను ఇంత ప్రాసెస్ ఇంత తతంగం జరిగిందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించి యేసుక్రీస్తు అనే అడ్వకేట్ ద్వారా దేవుని దగ్గర వాదనలు జరిగి ఇంతవరకు నీతిమంతులుగా తీర్చారు. ఒకవేళ తీర్చలేకపోయినా ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. మనకు శిక్ష రాదు. ఎందుకంటే మన శిక్షను ఆల్రెడీ ఆయన భరించేసాడన్నమాట కలువరి శిలువలో. మనకు శిక్షకు బదులుగా అడ్వకేట్ ఆల్రెడీ ఆ పనిష్మెంట్‌ను తీసేసుకున్నాడు. ఐదర్ ఫైన్ పే చేసాడో, లేదంటే ఆయనే యావజ్జీవ కారాగార శిక్ష వేసుకున్నాడో, ఆయనే కలువరి శిలువలో అప్పగించబడ్డాడో తెలీదు. మన అడ్వకేట్ చూసుకుంటాడన్నమాట ఏమున్నా సరే. ఆయన భరించేస్తున్నాడు. ఆయన భరించేసాడు ఆల్రెడీ. ఆ విషయము మనం గమనిస్తే చాలన్నమాట. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినప్పుడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటించబడతాడని చెప్తున్నాడు దేవుడు. మనం ఆల్రెడీ ఆయన యందు విశ్వాసం ఉంచినాం కాబట్టి మనకు మరణం లేదన్నమాట. ఒకవేళ శిక్ష విధించబడతాలంటే ఇందాక మనం చదువుకున్నాం గదా! నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. ఓకే. నీతిమంతులుగా తీర్చబడితే పర్లేదు. దేవుడు తీర్చాడు. ఒకవేళ శిక్ష విధించాలన్నా గూడా యేసుక్రీస్తే గాబట్టి మనం ఆయన్ను నమ్మినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపాన్ని ఆయన కలువరి శిలువలో మోసాడని మనం విశ్వసించినప్పుడు ఆ శిక్ష మనకు రద్దవుతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆయన భరించేసాడు గదా! మన బదులు. కాబట్టి రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. కాబట్టి మనం ఎలా చేసినా, ఏం చేసినా మనకు శిక్ష అయితే ఉండదు. అంటే ఏం చెప్తున్నారు మీరు? జీవితాంతం మనం పాపాలు చేస్తూ ఉంటే ఆయన మనల్ని క్షమిస్తూ మన తరపున తండ్రి దగ్గర మొరపెడుతూ ఉంటాడని అర్థమైతే కాదనమాట. ఎందుకంటే ఆయన ఫలించని చెట్టుని ఎప్పుడు కొట్టేస్తాడో తెలీదు. ఓకే. మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాము. ఆయన క్షమించమని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాడు. కానీ కొన్నిసార్లు యజమాని ఒప్పుకోకపోతే వెంటనే చెట్టుని కొట్టేయాల్సి ఉంటదన్నమాట. అప్పుడు చెట్టుని కొట్టేస్తే లేకపోతే ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు తెలీదు. దొంగ వలె ఆయన వస్తానని చెప్తాడన్నమాట. ఒకవేళ ఆయన రాకడ వెంటనే వస్తే మనం మొదటి స్థితిలోనే ఇంకా పడిపోయిన స్థితిలోనే అప్పుడు విడిచిపెట్టబడతామన్నమాట. కాబట్టి తెలిసి తెలియని స్థితిలో, అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు
కేసులు కట్టించుకున్నాం, తప్పులు చేశాం, కేసులు కట్టించుకున్నాం, కోర్టులోకెళ్ళాం. అడ్వకేట్‌ని పెట్టుకొని వాదించుకోవాల్సొచ్చింది. ఇప్పుడు తెలిసిందనమాట. ప్రొసీజర్ అంతా తెలిసిన తర్వాత కూడా, ఇప్పుడు గూడా అలాగే ఉంటే ఎలాగా? గ్రామాలలో ఏదైనా ఫ్రాక్షన్ పల్లెలలో జూస్తే ఏదైనా గొడవలంటే ఒకప్పుడు ఒంటికాళ్ళ మీద పోయేవాళ్ళనమాట. కత్తులు, బాంబులు తీసుకొని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకు? ముసలోళ్ళనంతా పలకరించామంటే, "అరే! ఆ గొడవలొద్దాయా? అవి వద్దు, ఏం వద్దనరా? సైలెంట్‌గా ఉండండి. అదంతా చూసి చూసి మా జీవితం అంతా అయిపోయింది. ఏం సాధించలేమనేది వాళ్ళకొక అభిప్రాయానికొచ్చేసుంటారనమాట. వాళ్ళు ఇంత చిన్న జీవితంలో ఆహ్, కొంచెం ప్రశాంతంగా జీవించాలని వాళ్ళకు రియలైజేషన్ వచ్చినప్పుడు, మనం శాశ్వతంగా జీవించాల్సిన వారం. మన ఆత్మకు శాశ్వత జీవితం ఉందని మనం గ్రహించుకొని ఉండుకొని కూడా, మనం ఇంకా అలాంటి జీవితంలోనే, పాత జీవితంలోనే జీవిస్తా ఉంటే దానికి అర్థం లేదనమాట. రోమ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఆహ్, మాకు ఇదంతా ఎందుకు? సరే తప్పయిపోయింది. అడ్వకేట్‌ని పెట్టుకొని కోర్ట్ ద్వారా ఇంత ప్రాసెస్ ఎందుకు అంటే, కోర్టులలో ఇప్పుడు లోక్ అదాలత్ అని ఒకటుంటదనమాట. చాలా కేసులు పెండింగ్‌లో ఉంటాయి కదా! ఇవన్నీ పరిష్కారం చేయడం కోసం 3 నెలలకోసారి లోక్ అదాలత్ అని ఒకటి పెట్టి, మేళాలాగా పెట్టి కేసులన్నీ క్లియర్ చేస్తా ఉంటారు. ఎవరైతే తప్పు చేశాడో, ఇప్పుడు నేను ఎదుటివాడిని అకారణంగా కొట్టాననుకోండి. "అరె! నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. కేసు రాజీ పడదాం" అంటే కంప్లెయింట్ ఒప్పుకున్నాడంటే, బాధితుడు ఒప్పుకున్నాడంటే కేసు రాజీ అయిపోయిద్దనమాట. నేను నీ వస్తువు దొంగతనం చేశాను. ఇదిగో అమ్మా నీ నన్ను క్షమించండి. నాకు మీద కేసు లేకుండా చూడండి అంటే, అవతల వాళ్ళు ఒప్పుకున్నారంటే, అది కేసు రాజీ అయిపోయిద్దనమాట. అలాగా మనం దేవుని దగ్గర డైరెక్ట్‌గానే ఇంత ప్రొసీజర్ లేకుండా నేను తప్పు చేశాను. నేను పాపం చేశాను. నా మీద కేసు లేకుండా చూడు అని దేవుడు దానికి అంగీకరించాడనుకోండి. డైరెక్ట్‌గానే మనకు ఇంత ప్రొసీజర్ గూడా లేకుండానే హ్మ్. మనం విడిపించబడతామనమాట. రాజీ పడితే కేస్ క్లోజ్ అయిపోతుంది. అదే ఇక్కడ ఉందనమాట. సమాధానపరచబడిన యెడల మనం ఏలయనగా శత్రువుండగా మనం ఒకప్పుడైతే శత్రువులమే. కంప్లెయింటు, ముద్దాయి ఇద్దరు ఆపోజిట్‌గానే ఉంటారు కదా! ఎవరో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు. ఎందుకంటే మోసం చేశాడు, అన్యాయం చేశాడు కాబట్టి శత్రువుల కిందనే లెక్క. మనం అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునితో సమాధానపరచబడిన యెడల రాజీకొస్తే మనము రాజీకొస్తేనే రక్షించబడతామనమాట. మనం ఆయనతో సమాధాన పడితే రక్షించబడతాం. ఇంకా శత్రువులుగా ఉండనవసరం లేదు. మనం ఫీజు కట్టనవసరం లేదు. అంటే క్రయధనం చెల్లించాల్సిన అవసరం లేదు. వాయిదాలు లేవు. శిక్ష లేదు. కేసు వాదన లేకుండానే ఉచితంగానే కొట్టివేస్తారనమాట. కాబట్టి అలాంటి సమాధానకరమైన జీవితం మనం కలిగి ఉండడం ఎంతైనా అవసరం. కాబట్టి ఎప్పుడు దేవునితో ఎల్లప్పుడూ అలాంటి సమాధానకరమైన స్థితి, దగ్గర అనుబంధం కలిగి ఉండడం మనకు ముఖ్యం. అటువంటి సమాధాన జీవితం కలిగి ఉండడానికి దేవుడు మనకందరికి కృప చూపును గాక. ఆమేన్. తండ్రి, కృప కలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా మరణ పడకల నుంచి లేపి మీ పాద సన్నిధిలో చేర్చి ఈ వాక్యాన్ని వినడానికి దేవా, ధ్యానం చేసుకోవటానికి, స్తుతించటానికి మమ్మల్ని ఆయత్తపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని ద్వారా శ్రేష్టమైన సంగతులు మేము విన్నాం. తండ్రి, మేము చేసినటువంటి పాపముల కొరకు, అపరాధముల కొరకు క్షమించటానికి, మన్నించటానికి, తీసివేయడానికి, ప్రభువా, మా కేసును కొట్టివేయడానికి తండ్రి, మా ఎడల ప్రేమ చూపి, మా ఎడల కృప చూపి, ఆ శిక్ష అంతటినీ మీరు వేసుకొని, మీరు భరించి, మాకు శిక్ష లేకుండా చేసి మమ్మల్ని క్షమించిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అను
ఉత్తరవాదిగా నాయన మా కొరకు పుట్టినందుకు స్తోత్రాలు. మా కొరకు ప్రాణం పెట్టినందుకు స్తోత్రాలు. మా కొరకు తిరిగి రానయ్యున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, అనేక సందర్భాలలో మాటి మాటికి మా జీవితాల్లో ఎన్నోసార్లు తప్పిపోయిన ప్రతి పరిస్థితుల్లో తండ్రి ఓపికతో నాయన సహనముతో మమ్మల్ని క్షమించి దేవా మా ఎడల నాయన ఉత్తరవాదిగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మమ్మల్ని క్షమించటానికి మీ ప్రణాళికలో మమ్మల్ని భాగం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు, కానీ మీరు మాత్రమే ప్రేమించారు, క్షమించారు, కరుణించారు, నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నారు. నా మాట విని నన్ను పంపిన నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని శ్రేష్టమైనటువంటి మీ ఆజ్ఞను మేము పాటించటానికి, నెరవేర్చటానికి నాయనా మీరు ఒప్పిస్తున్నటువంటి ప్రతి ఆత్మఘోష ఇదిగో తండ్రి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నాయనా మీరే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మా ఎడల విజ్ఞాపన చేశారు, మా ఎడల బ్రతిమాలుకున్నారు, మా ఎడల నాయన క్షమించారు, మా ఎడల సహనముతో మా తప్పిదాలన్నిటిని క్షమించటానికి, శిక్ష అంతటిని తీసివేయటానికి నాయనా మీరు విజ్ఞాపన చేశారు, గోజారుకున్నారు తండ్రి. ఇలాంటి శ్రేష్టమైన మాటలతో మాకు ఉదయకాల సమయంలో మీరు బోధించిన ప్రతి మాటను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఆయన ఆయా రకాలైనటువంటి తప్పిదాలలో ఉంటే క్షమించండి. ఒప్పుకొని విడిచిపెట్టి నైనా మీ పాద సన్నిధిలో నిందారహితగా మీ స్నేహితులుగా, మీ బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వాక్యం చెప్పిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. మీ భద్రత, మీ సహాయాన్ని దయచేయండి. కుటుంబాన్ని దీవించండి, ఫలింప చేయండి. దేవా, వారు అక్కరలు, అవసరతలు ఏమున్నాయి మీకు బాగుగా తెలుసు. మీరే ముట్టండి, స్వస్థపరచండి, మీ నెమ్మదిని దయచేయండి. నాయనా వారిని ఫలించి నాయనా నిండారులుగా మీ సేవా జీవితంలో వాడుకోమని, ప్రభుత్వానికి ఇటు సంఘానికి నాయన ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను వాడుకోమని మరొకసారి ప్రాధేయపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృప చూపండి. వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈశ్వర పరిచర్ని దీవించమని, ఈ రోజంతా మీ కృపా క్షేమాలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.